వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. ఘనంగా సినీ నటుడు చిరంజీవి జన్మదిన వేడుకలు. పట్నం వెల్లటూరు రోడ్డు నందు గల అగ్నిమాపక కేంద్రంలో నూతన అగ్నిమాపక వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జీడీసీసీ చైర్మన్ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని అగ్నిమాపక వాహనాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన అగ్నిమాపక వాహనం యొక్క పనితీరు గురించి వారికి వివరించడమైనది. అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీరి చేతుల మీదుగా నాటించారు. 50 కొత్త ఫైర్ ఇంజన్లు ఇవ్వడం అభినందనీయం. సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా విశిష్టమైన సేవలు అందించాలని కోరుతున్నా. ఈరోజు ఫైర్ స్టేషన్లో సేవలు అందిస్తున్నటువంటి వారు ఒక అగ్నిమాపక ప్రమాదాలే కాదు, ఎక్కడన్నా వరదలు వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా వీళ్ళు వచ్చి విశేషమైన సేవలు అందించడం అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అగ్నిమాపకం ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా అత్యవసర సేవలు అందించాలని చెప్పేసి ఇవి ఆధునీకరించాలి, వ్యవస్థని ఆధునీకరించాలని చెప్పేసి కొత్త మిషనరీని, కొత్త మరి నీళ్ళ ఇంజన్, వాటర్ని నింపేదానికి కావాల్సినటువంటి ఇంజన్స్ని ఇలాంటివి కూడా సమకూర్చడం ఎంతో అభినందనీయం. ఆధునిక వాహనాలతో పాటు క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రెస్క్యూ బోట్లు అవసరమైన కాబట్టి రెస్క్యూ బోట్లు ఇవ్వడం జరిగింది. అత్యాధునిక పరికరాలతో ఈ శాఖ సామర్థ్యాన్ని ఈరోజు పెంచింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చొరవతో మంత్రి అనిత గారు చాలా చక్కగా చేసినందుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేశాం. వినుకొండ స్టేట్లో టాప్ 5 ర్యాంకులో ఉంది. ఈరోజు ఈసారి ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని, గతంలో 9వ స్థానం వచ్చింది. వైసీపీ పాలనలో ఎక్కడో అడ్రస్ లేకుండా ఉంది వినుకొండ. అలాంటిది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి నాకు 9వ స్థానానికి వచ్చాం. భవిష్యత్తులో ఇంకా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇంప్లిమెంట్ చేయటంలో ఇంకా మనకి వినుకొండ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించడంలో ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చాలా సంతోషం. ఈ రోజున వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి అగ్నిమాపక కేంద్రంలో కొత్త వాహనాన్ని మరి ఈరోజు మంజూరు చేసి మన గౌరవ ప్రభుత్వ వారి ద్వారా ఇప్పుడే దాని కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తద్వారా గతంలో ఎప్పటి నుంచో మరి పాపం అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఈ కొత్త వాహనం వస్తే త్వరితగతిన ఎక్కడన్నా ఇబ్బంది జరిగినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పిన సందర్భంలో ఎమ్మెల్యే గారి చొరవతో ఈ రోజున 75 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి అన్ని హంగులతో కూడినటువంటి అగ్నిమాపక మరి వాహనాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సిఐ నాగేశ్వరరావు గారు వారి సిబ్బందికి కూడా ఈ సందర్భంగా రాబో కాలంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. ప్రసిద్ధి ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుందని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వైభవ ముఖద్వార ప్రారంభోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య ప్రారంభోత్సవ కర్తగా విచ్చేసి నూతన ముఖద్వారాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు హాజరై స్వామి వారికి విశేష పూజల్లో పాల్గొని తమ సందేశాన్ని, ఆశీస్సులని అందించనున్నట్లు తెలియజేశారు. రేపు జరగబోవు మహోన్నతమైన కట్టడం శ్రీ గుంటాంజనేయ స్వామి వారి ముఖద్వారం ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైనటువంటి గుంటాంజనేయ స్వామి వారి ముఖద్వార ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, అలాగే గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గారు, విద్యుత్ శాఖ మార్చిలు గట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మరి పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అందరూ కూడా విచ్చేయుచున్నారు. కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా విచ్చేయుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ సభ్యులు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా, భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి
మరి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని వారి కృపా కటాక్షాలను పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. నల్గొండ పట్టణంలో వేయించేసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుంటాంజనేయ స్వామి దేవస్థానం నందు 23/8/2026న గత 10 నెలల నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని మనం శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసుకొని దిగ్విజయంగా దాతల సహకారంతో ముఖ్యంగా అబ్బరాజు రామారావు, వెంకట రామారావు, సువర్చలాదేవి వాళ్ళ పుత్రులు నలుగురు దంపతులు సమేతంగా ఆ కార్యక్రమానికి విరాళం ఇచ్చున్నారు. దాని మొత్తం నిర్మాణం వ్యయం కూడా సుమారుగా 16 లక్షల రూపాయలు అయినది. వాళ్ళు దానికి పూర్తి సహకారాలతోటి మనం కార్యక్రమాన్ని మొత్తం దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనగా రేపు 23/8/2026న మన జీవీఎస్ ఆంజనేయ గారు, చీఫ్ విప్ ఆంజనేయ గారు సమక్షంలో మక్కెన మల్లికార్జునరావు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, మన గొట్టిపాటి రవి గారు కుమార్ ఆధ్వర్యంలో రేపు మార్చి ఉదయం 11:23 దిగ్విజయంగా ప్రారంభోత్సవం జరుగుతోంది. కాబట్టి అందరూ భక్తులు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది వారి కృపా కటాక్షలు పాత్రలు. స్వామివారి నమః. రేపు మన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ గుంటాంజనేయ స్వామివారి దేవస్థానం నందు నూతనంగా నిర్మించినటువంటి ముఖద్వారమును ప్రారంభించుటకు గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఆయన ఎప్పుడైతే పదవి బాధ్యతలు స్వీకరించారో ఆ తదనంతరం వారు సలహా మేరకు ముఖద్వారం ఒకటి ఉండాలని మన అర్చక స్వామి వారు, మన కమిటీ వారు కలిసి విజ్ఞప్తి చేయగా గతంలో కూడా దాతలు ముందుకు వచ్చినను అది నిర్మాణానికి సహకరించక కాస్త మనకి ఇట్లా ఉంది అని చెప్పగా మున్సిపాలిటీ వారి చేత ముఖద్వార నిర్మాణానికి పర్మిషన్ ఇప్పించడమే కాకుండా ఆ దాతలు వెంటనే ముందుకు తీసుకుని రావడం జరిగింది. అర్చక స్వామి వారు, కమిటీ వారు మాట్లాడి వెంటనే నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. ఈ రోజున అనగా రేపు ముఖద్వారాన్ని ప్రారంభించడానికి మళ్ళీ ఆ దాతలు అబ్బరాజు వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇచ్చారో 16 లక్షలు వారిని స్వయంగా అడిగి రేపు కార్యక్రమం అర్చక స్వామివారు మంచి ముహూర్తాన్ని నిర్వహించడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ప్రారంభించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గారు మరియు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా వస్తున్నారు. ఈ శుభతరుణంలో అందరూ కమిటీ వారు అందరూ ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, అదేవిధంగా రేపు కూడా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులందరూ సహకారంతో పూర్తి చేయడానికి తలంచాము. అందరూ ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఆ సువర్ణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున, అదేవిధంగా దేవస్థాన కమిటీ తరఫున మరియు మా ఇంత కార్యక్రమానికి సహకరించినటువంటి దాతల తరఫున మరియు అర్చక స్వామి వారు, ఈ దీంట్లో ప్రధాన పాత్ర అర్చక స్వామి వారిదండి. ఎందుకంటే ఆ దాతలను ముందుకు తీసుకొచ్చి కానీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కానీ ఎప్పటి నుంచో ఆయన సంకల్పం తీసుకొని ఉన్నాడు. వెంటనే మాకు పర్మిషన్ ఇస్తే నేను పూర్తి చేపిస్తాను, వాళ్ళని నేను తీసుకొస్తానని వాళ్ళందరి మమ్మల్ని తీసుకెళ్ళటమే కాకుండా కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి వారు అర్చక స్వామి వారి సహకారం పూర్తిగా ఉంది. వారికి మా కమిటీ తరఫున, అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నియోజకవర్గ సీనియర్ మెగా అభిమాని జనసేన సమన్వయకర్త కొంజేటి నాగశ్రీ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సీనియర్ మెగా అభిమానులను శాల్వాలతో సత్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు, ప్రజలకు పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వారి మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొని ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వినుకొండ నియోజకవర్గ జనసేన కన్వీనర్ నాగశ్రీ రాయల్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన గారికి, అలాగే బీజేపీ మేడం రమేష్ గారికి,
అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, కౌన్సిలర్లకు, అలాగే జనసేన, బీజేపీ, ఎన్డీఏ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, అభినందనలు. ఈరోజు పుట్టినరోజు, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, ఈ దేశాభివృద్ధిలో కీలకమైన బాధ్యత చేయాలని కోరుకుంటున్నాను. గతంలో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి కొన్ని వేల ప్రాణాలను కాపాడారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే ఈరోజు 2 రాష్ట్రాల్లో తెలియని వాడు లేదు. అనేక మంది పేదవాళ్ళని సహాయం చేసినటువంటి సందర్భాలు చూస్తాం. అనేక హిట్ సినిమాలు తెలుగు సినిమా రంగాల్లో భారతదేశంలో మంచి పేరు తెచ్చినటువంటి హిట్ మూవీస్ అందించారు చిరంజీవి గారు. ఒక గొప్ప హీరోగా పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలామంది, లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నారు చిరంజీవి గారు. గతంలో శాసనసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా మరి దేశాభివృద్ధిలో భాగం పంచుకున్నారు. భవిష్యత్తులో వారు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి విశిష్టమైన సేవలు అందించాలని, అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు ఎన్డీఏకి పూర్తి మద్దతు, ఈ రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ పాలన కొనసాగే విధంగా చిరంజీవి గారు ముందుకు నడవాలని కోరుకుంటూ, ఆయన 120 సంవత్సరాలు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలి, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఎంతో ప్రేమ అభిమానంతో నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ శుభాకాంక్షలు. చిరంజీవి గారికి బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మానవతావాది, మంచి నాయకుడు, అదేవిధంగా సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానం అధిరోహించినటువంటి శ్రీ కొనిదెల చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకల్ని మన జనసేన ఆధ్వర్యంలో తమ్ముడు నాగశ్రీను, వారి బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రభుత్వ చీఫ్, మన గౌరవ శాసనసభ్యులు జి ఆంజనేయులు గారికి, మిగతా చిరంజీవి గారి అభిమానులకి, జనసేన మిత్రులకి, కూటమి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, చిరంజీవి గారు మొట్టమొదటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా తను పైకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ ద్వారా పేద ప్రజలకి సేవను అందించాలని మహోన్నత ఆశయాలతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించే ముందే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదవారందరూ కూడా బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక సేవలు అందించారు, అనేక మంచి కార్యక్రమాలు చేసినటువంటి మానవతావాది. మరి వారు అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, సినీ పరిశ్రమ ద్వారా పద్మభూషణం బిరుదుని అందుకున్నటువంటి గొప్ప నాయకులు, ఈ భారతదేశమే గర్వించదగ్గ మహానటులు చిరంజీవి గారిని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఉండాలని సందర్భంగా కోరుతూ, వచ్చినటువంటి మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి గారు ఆరోగ్యంగా, ఆనందంగా నిండు నూరేళ్లు ఈ భారతదేశానికి సేవ చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వెలుకొండ మండలంలోని ఉప్పరపాలెం స్వర్ణ గ్రామం నందు ముత్తినేని శ్రీనివాసరావు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఉప్పరపాలెం సచివాలయం వద్ద నుండి పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం అయింది. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ముత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణ అందరూ బాధ్యత అని, అందరూ కూడా నేను ఉత్పత్తి చేస్తాను, నేను విభజిస్తాను, నేను బాధ్యత వహిస్తాను, ఇదే శుభ్రమైన ఆరోగ్యకరమైన కాలుష్యరహిత భారతదేశం వైపు మన సంకల్పం అనే సారాంశం ప్రకారం ఘన వ్యర్థాల పారిశుద్ధ్య కార్మికులకే అన్న భావన కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యత వహించాలన్నారు.
పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను నూజెర్ల మండలం సీతారాంపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కమిటీ హైస్కూల్ నందు నేచర్ వెల్ఫేర్ కౌన్సిలర్ పల్నాడు జిల్లా చైర్మన్ శ్రీ నిశంకర్రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా చైర్మన్ నిశంకర్రావు శ్రీనివాసరావు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నుంచి పంచభూతాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాం. నేను పల్నాడు జిల్లా చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం పల్నాడు జిల్లాలో 3 లక్షల మొక్కలు నాటాలని మన లక్ష్యం. అందులో ప్రధానంగా కనీసం 70-80 వేల మొక్కలు మన వినుకొండ నియోజకవర్గంలో నాటాలని నా ప్రధాన ఉద్దేశం. అందుకు మీ అందరి సహకారం కోరుకుంటా ఉన్నాను. నాకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్గా అవకాశం కల్పించిన మిత్రులు పెద్దలు శ్రీ అంబటి నవకుమార్ గారు రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు. ఈయన కూడా ప్రకృతి ప్రేమికులు, ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ప్రకృతికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యతగా తీసుకోండి. ఇది నేను నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా చైర్మన్ ఎన్నికైనాక నేను చేసిన ఫస్ట్ కార్యక్రమం. ఫస్ట్ ఇక్కడ చేస్తాను, తర్వాత ఏగిరెడ్డిపాలెం, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం ప్రతి ఊర్లో కూడా అది చిరంజీవి గారు పుట్టినరోజు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కావచ్చు, ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, కార్యక్రమం ఏదైనా ప్రతి దాన్ని అవకాశం తీసుకొని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు హరితాంధ్రప్రదేశ్గా రాష్ట్ర దేశంలోని 20 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా 2047 నాటికి మొత్తం సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.